హాయ్ ఫ్రెండ్స్, వజ్రాల వేటలో మనం సర్చింగ్ చేసేటప్పుడు చాలా రాళ్ళు అయితే మనకు తగులుతాయి. అప్పుడు మనకి కొంచెం అనుమానం ఉంటుంది, ఏ రాయి కొంచెం మెరిసిన ఉడక వజ్రమేమో, విలువైన రాయి ఏమో అనుకుంటాం. ఫ్రెండ్స్, ముందుగా ఈ వీడియో చూసేటప్పుడు లైక్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, ఇవన్నీ వాగుల్లో, గుట్టలుల్లో, కొండలుల్లో, చెరువులలో, ఇసుకలో దొరికిన రాళ్ళు ఇవన్నీ. ఒక్కొక్క రాయి ఒక్కొక్క విధానంగా ఉన్నాయన్నమాట. చూడండి, ఈ రాయి వచ్చేసి క్రిస్టల్ స్టోన్ అనమాట. ఇది క్రిస్టల్, ఇది వచ్చేసి లాబాలో కాలిపోయిన రాయి. ఇది ఉడక లాబాలో కాలిపోయిన రాయి. గుంతలు గుంతలు ఉంటుంది. ఇలా గుర్తించాలి, మనం గుర్తుపెట్టుకోవాలి, అన్నీ గుర్తుపెట్టుకోవాలి. ఇది ఉడక లాబాలో కాలిపోయిన రాయి. అన్నీ కొన్ని పగిలిపోయి నైస్గా ఉంటాయి. అది మీరు చూసి మనం నైస్గా ఉంది కదా, చాలా విలువైందేమో అనుకుంటాం. కాకపోతే అది మామూలు రాళ్ళే ఉంటాయి. ఇవి ఇసుకలో ఎక్కువగా దొరుకుతాయి. ఈ రాయి ఉంది కదా, ఇసుకలో ఎక్కువ దొరుకుతాయి. ఇది ఉడక ఇసుకలో దొరుకుతాయి, వాగులలో దొరుకుతాయి, కొండ ప్రాంతాలలో దొరుకుతాయి. లాబా రాయి అన్నమాట. లాబాలో బాగా కాలిపోయింటాయి అన్నమాట. ఈ రాళ్ళు కాలిపోయి గుంతలు గుంతలు పడతాయి. ఇట్లా మనకు విలువైన రాయి అయితే కొంచెం మెరుస్తూ ఉంటుంది. ఎట్లా మనం చేతిలో పెట్టుకొని తిప్పుతూ ఉంటామో కొంచెం మెరుపు అనేది వస్తుంది. దానిపైన స్టీల్ కోటింగ్ కూడా ఉంటుంది. మామూలు రాళ్ళు అయితే ఇలా ఉంటాయి అన్నమాట. అందుకే మీకు ఒక అవగాహన రానికే మాత్రం ఈ వీడియో తీస్తున్నాను. చూడండి, ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. మీరు గుర్తుపెట్టుకుంటే మీకు ఈ వీడియో పనిచేస్తుంది, వ్యూస్ వస్తుంది అనుకుంటున్నా. ఇది తేనె రాయి. ఇది చాలా స్మూత్గా ఉంటుంది, పట్టుకుంటే జారిపోయేలా ఉంటుంది తేనె రాయి. ఇంత స్మూత్ ఉండేటివి కొంచెం పక్కన పెట్టుకొని ఎప్పుడైనా మీకు కేజీల ప్రకారం పోతుంది. ఇది వేస్ట్ రాయి. ఇది ఎర్రగా ఉంది చూడండి, ఆ స్టోన్ ఇందాక కింద వేసాను. ఇది క్రిస్టల్, ఇది క్వార్జు క్రిస్టల్. ఇది క్వార్జు స్టోన్, ఇది తెల్లది. క్వార్జు స్టోన్స్ చాలా రకాలు ఉంటాయి అన్నమాట. ఈ పక్కన సైడ్లో చిన్నటి ఉన్నాయి చూడండి, వైట్ రాళ్ళు. అవన్నీ జెమ్ స్టోన్లో ఉంటాయి, క్రిస్టల్లో ఉంటాయి. చూడండి ఇవన్నీ. దీనికి చూడండి, ఈ స్టోను స్టీల్ కోటింగ్ ఉంది లైట్గా, కానీ వెయిట్ లేదు రాయి. ఇది వెయిట్ అనేది అస్సలు లేదు. విలువైన రాయి వెయిట్ ఉంటుంది ఎప్పటికీ, కానీ వెయిట్ ఎక్కువ ఉంటుంది. స్టీల్ కోటింగ్ బాగా కనిపిస్తుంది, మెరుస్తూ ఉంటుంది. ఇది లాబాలో కాలిపోయిన రౌండ్ రాయి. పగలగొడితే లోపల ఇలా ఉందన్నమాట. ఆ రౌండ్ రాయి ఉంది చూడండి, బ్లాక్ స్టోను. అది ఉడక ఇసుకలో దొరికింది. ఈ తెల్లరాళ్ళు చిన్న చిన్నవన్నీ క్రిస్టల్, క్వార్జు, జెమ్ స్టోన్స్ ఇలా ఉంటాయి. చూడండి ఇవన్నీ. ఇది ఇలాంటి రాయి రౌండ్గా ఉండి చాలా నైస్గా ఉన్నాయంటే మాత్రం కొంచెం పక్కన పెట్టుకోండి. ఫ్రెండ్స్, అలాగే ఈ కాయిన్స్ కూడా ఉన్నాయి చూడండి, పాతకాలం కాయిన్స్ ఉంటాయి. ఇలాంటివి కాయిన్స్ మీ దగ్గర ఉన్న దాచిపెట్టుకోండి, ఎప్పటికైనా వీజ్ వస్తాయి అన్నమాట. చూడండి, ఇలాంటివి 2 రూపాయల బిళ్ళలు, 5 రూపాయల బిళ్ళలు, రూపాయి బిళ్ళ కానివ్వండి, 10 రూపాయల బిళ్ళలు కానివ్వండి, కొంచెం పాతవి ఉండాలి, మీకు వీజ్ వస్తాయని అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్